కేసినేని నాని అలకపాన్పు ఇంకా దిగలేదా? కేసినేని పొలిటికల్ జర్నీకి అడ్డుపడుతోంది ఎవరు? సొంత పార్టీ నేతల మీదే కేసినేని ఎందుకు రుసరుసలాడుతున్నారు? నానికి తమ్ముడు చిన్నినే శత్రువుగా ఎందుకు మారారు? కేసినేనిని వైసీపీ నేతలకు తమ వైపు తిప్పుకోవాలని ట్రై చేస్తున్నారా? బెజవాడ టీడీపీలో అసలేం జరుగుతోంది? ఎన్నికల వేళ విజయవాడ టీడీపీ రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. టీడీపీకి బలమైన జిల్లాగా చెప్పుకునే ఉమ్మడి కృష్ణా జిల్లాలలో వర్గ విభేదాలు తరచూ బయటకు పొక్కుతున్నాయి. సొంత పార్టీ నేతలపై హాట్ కామెంట్స్ తో ఎంపీ కేసినేని నాని విరుచుకుపడుతూ టాక్ ఆఫ్ ది విజయవాడగా నిలుస్తున్నారు. రీసెంట్ గా ఎన్టీఆర్ జిల్లా టీడీపీలో అన్నదమ్ముల మధ్య వర్గపోరు మరోసారి తీవ్ర స్థాయిలో బయటపడింది. తిరువూరు టీడీపీ సమన్వయ భేటీ వేదికగా కేసినేని నాని, కేసినేని చిన్ని వర్గీయులు రోడ్డున పడి కొట్టుకున్నారు. ఈ నెల 7న తిరువూరులో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాట్లను స్థానిక నేతలతో కలిసి కేసినేని బ్రదర్స్ వేరువేరుగా పర్యవేక్షించడంతో వర్గపోరుకు దారితీసింది. ఫలితంగా కొందరు నేతలు నాని వర్గంగా, మరికొందరు చిన్ని వర్గంగా విడిపోయారు. టీడీపీ సమన్వయ భేటీ ఫ్లెక్సీలలో కేసినేని నాని ఫోటో లేకపోవడంతో ఆయన టీం కారాలు మిరియాలు నూరారు. దీంతో నాని వర్గం చిన్ని ఫ్లెక్సీని చించేశారు. చిన్నిని లోపలికి అనుమతించొద్దంటూ నాని బ్యాచ్ గోల చేయడంతో చిలికి చిలికి గాలివానలాగా మారింది. మరోవైపు చిన్ని వర్గం వేలాదిగా తల్లి రావడం, నాని వర్గం అప్పటికే బైక్స్ ర్యాలీతో వచ్చి అక్కడికి చేరడంతో పోలీసులు సైతం చేతులెత్తేసే పరిస్థితి దాపురించింది. ఇక్కడ గమ్మత్తైన మ్యాటర్ ఏమిటి అంటే కేసినేని నాని గత 2 ఏళ్ల నుంచి కొంచెం ఇష్టం కొంచెం కష్టం అన్నట్లుగా వ్యవహరిస్తూ టీడీపీ అధిష్టానానికి సైతం అర్థం కాని బేతాల ప్రశ్నగా తయారయ్యారు. ఓవైపు తెలుగు తమ్ముళ్లను తిడుతూనే మరోవైపు అధినేత చంద్రబాబుపై సాఫ్ట్ కార్నర్ ఉన్నట్లు మాట్లాడుతూ ఆ మధ్య తెగ కామెంట్స్ చేశారు. చంద్రబాబును అరెస్టు చేసిన తీరును తప్పుపట్టిన నాని, బాబు ఇప్పటి వరకు అవినీతి మరక అంటని నికార్సైన రాజకీయ నాయకుడంటూ తన మద్దతును సైతం తెలియజేశారు. ఇదంతా నానానికి ఒకవైపు, మరోవైపు ఆయనకు కృష్ణా జిల్లా టీడీపీ నాయకులతో పొసగటం లేదనే టాక్ గత కొన్నాళ్లుగా వినిపిస్తోంది. అసలు కేసినేనికి కృష్ణా జిల్లా టీడీపీ నేతలకు గత కార్పొరేషన్ ఎన్నికల సమయంలోనే బాగా చెడిందట. ఈ ఎలక్షన్స్ లో విజయవాడ నుంచి కేసినేని కూతురు శ్వేత మేయర్ అభ్యర్థిగా బరిలోకి దిగగా కార్పొరేటర్ గా గెలిచిన శ్వేత తక్కువ కార్పొరేషన్ టీడీపీకి రావడంతో మేయర్ కాలేకపోయింది. సొంత పార్టీ నేతలే కూడబలుక్కొని మరీ ఆమెకు మద్దతుగా నిలబడలేదనేది కేసినేని చేస్తున్న ప్రధాన ఆరోపణ. దేవినేని ఉమా, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమతో కలిసి పలువురు ప్లాన్ చేసి మరీ కేసినేని కూతుర్ని మేయర్గా కానివ్వకుండా అడ్డుకున్నారనే టాక్ అప్పట్లో బాగా వినిపించింది. దీంతో కేసినేని నాని ఓ రకంగా టీడీపీ అంటేనే విరక్తి పెంచుకున్నాడు. ఒక దశలో ఆయన తెలుగుదేశం పార్టీకి మాత్రమే కాకుండా పూర్తిగా రాజకీయాల నుంచి వైదొలిగే ఆలోచనలో ఉన్నట్టుగా ప్రచారం జరిగింది. ఇదే విషయాన్ని ఆయన చంద్రబాబు దగ్గర కూడా ఆయన ప్రస్తావించినట్లు సమాచారం. అయితే నాని రాజకీయాలకు దూరమైన ఆయన కుమార్తె కేసినేని శ్వేతను పొలిటికల్ గా యాక్టివ్ చేయడంతో పాటు కీలక స్థానంలో ఆమెను కూర్చోబెడతారు అనే ప్రచారం జరిగింది. టీడీపీ ఎంపీ కేసినేనికి చెక్ పెట్టేందుకు కొత్త ప్రతిపాదనలు సైతం తెర మీదకి వస్తున్నాయనే టాక్ వినిపిస్తోంది. ఈ సమయంలో వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి విజయవాడ ఎంపీగా పోటీ చేసేందుకు పలువురి పేర్లు తెర మీదకి వస్తున్నాయి. అందులో మాజీ ఎంపీ లగడపాటి పేరు సైతం ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయనతో పాటుగా మరో 3 రేసులో ఉన్నారు. తనకు వ్యతిరేకంగా తన సోదరుడు చిన్నిని టీడీపీ నేతలు ప్రోత్సహిస్తున్నారనేది కేసినేని మండిపడుతున్నారు. అయితే ఏది ఏమైనా చంద్రబాబు అరెస్ట్, జనసేనతో టీడీపీ పొత్తు ఫైనల్ కావడంతో ప్రస్తుతం తెలుగు తమ్ముళ్ళు ఏం జరగబోతోందో అని వేచి చూడాలని భావిస్తున్నారు. ఇప్పటికిప్పుడు కేసినేని స్టాండ్ మార్చలేకపోయినా అన్ని సర్దుమణిగి ఎన్నికల సమయం వస్తుందనగా ఖచ్చితంగా తన మార్కు చూపించి టీడీపీని ఇరుకున పెట్టడం ఖాయమని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఇప్పుడు అదే నాని చిన్ని వర్గీయుల బాహాబాహికి కారణంగా మారింది. మరి టీడీపీ బాస్ జస్ట్ వెయిట్ అండ్ సీ.